అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పసుపు చూడండి. ఈ పసుపు మన ప్రాంతాల్లో ఎద్దుల ద్వారా అయితే వేసుకుంటాము. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ ఎద్దుల ద్వారా వేసిన తర్వాత మాన్ తోలేసిన తర్వాత ఈ విధంగా రాకెట్ అని చెప్తారు. గినాలు వేసేసిన తర్వాత అది మొలకలు వచ్చే ముందు ఏం చేస్తామంటే నీళ్ళు కూడా కట్టాము. అలా నీళ్ళు కట్టినప్పుడు ఏమవుతుందంటే అది సుమారుగా 3 వారాలు ఏమో పడుతుంది మొలకలు రావడం కోసము. 3 వారాలు ఒక 15 రోజులైనా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ అలాంటి సమయంలో గడ్డి అయితే పడుతుంది. ఆ గడ్డి పడినప్పుడు ఎంత గడ్డి చూడండి, ఒకసారి షార్ట్ వీడియోలో చూడండి. గడ్డి మందు పిచికారీ చేసేటప్పుడు ఇక్కడే పసుపు పంటలోనే చాలా అంటే చాలా గడ్డి పడిపోయి చాలా గలీజ్గా అయితే ఉండిపోవడం అలాగైతే ఉండిపోయింది. దానికైతే మేము తప్పకుండా గడ్డి మందు అయితే పిచికారీ చేస్తాము. ఆ విధంగా గడ్డి మందు పిచికారీ చేసిన తర్వాత మొత్తము చనిపోయింది చూడండి. ఇంకా పంటకైతే ఏమీ కాదు. ఒకసారి చూడండి, పంట మొలకలు అనేది కింద అయితే ఉంటుంది. అది రాకముందే మనము దాని అంచనా బట్టి ఇన్ని రోజుల తర్వాత మందు పిచికారీ చేయాలనేసి మనకు రైతులకైతే తెలుసు. తప్పకుండా మందు పిచికారీ అయితే చేస్తాము. చూడండి, పంట ఏమీ కాలేదు. చూసారా, చాలా అంటే చాలా బాగా ఉంది చూడండి. అదే గడ్డి ఉంటే చూడండి, గడ్డి మందు పిచికారీ చేస్తే ఖర్చు ఎంత తగ్గుతుందో, అదే గడ్డి ఉంటే ఆ గడ్డిని కలుపు తీయడం కోసము ఖర్చు ఎంత వస్తుందో అది మీరు గమనించాలి. అది రైతుకు తెలుసు. అలాంటి గడ్డి మందును చూడండి, పారాక్వాట్ డైక్లోరైడ్ ఎమర్జెన్సీ గడ్డి మందు, అలాగే ఆక్సిగోల్డ్ అది ఉంటుంది చిన్నది 100 ml. ఇవి 2 కలిపి అయితే మందు పిచికారీ అయితే చేస్తారు. ఇంకా గ్లైఫోసేట్, అది కూడా గ్లైసాల్ అని పిలుస్తారు కంపెనీ, గ్లైఫోసేట్ అని. అలాగా 3 రకాలు కూడా మందు పిచికారీ కలుపుకొని, అలాగే దాంట్లో కాస్త యూరియా కానీ ఇంకా నిమ్మకాయలు ఈ విధంగా కోసుకొని మందు పిచికారీ అయితే చేసుకుంటాము. ఎంత గలీజ్గా అయితే ఉన్నదో ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఆ విధంగా చేసుకుంటాము. ఖర్చు అయితే మనకు తగ్గుతుందనేసి గడ్డి మందు పిచికారీ అయితే చేస్తాము. కేవలము గడ్డికే పిచికారీ చేస్తాము, గడ్డి ఉన్నప్పుడే. ఇక కాలువలకు, గినాలకు, ఇక షెడ్ల దగ్గర, బావిల దగ్గర, బోర్ బావుల దగ్గర ఈ విధంగా ఇలాంటి చోట్ల అయితే చూడండి, ఇలాంటి చోట్ల అయితే గడ్డి మందు పిచికారీ అయితే చేస్తుంటాము. అనవసరంగా పంటల మీద అయితే ఎప్పుడు కూడా మందు పిచికారీ అయితే చేయకూడదు అసలు. చూడండి, ఇక్కడ కాలువలు కూడా ఒకసారి చూడండి, ఇక్కడైతే కొట్టాము అలాగా చనిపోతుంది. ఇక్కడ ఒకసారి చూడండి నార్మల్ అయింది. ఆ విధంగా మనకు తెలుసు, ఆ గాలి ద్వారా దాని మీద పడితే కూడా కాలిపోతుంది, పంట మొత్తము చెడిపోతుంది. అవి మనకు తెలుసుకో. ఆ విధంగా తెలుసుకొని రైతులు కూడా అడిగి తెలుసుకొని మందు పిచికారీ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి చూడండి, ఆ గినం కూడా చూడండి, అక్కడ గడ్డి మందు అయితే పిచికారీ చేశాను. ఒకసారి చూడండి, మొత్తము ఎర్రగా చనిపోయింది. అలాగే అక్కడ చూడండి, గడ్డి మందు అయితే పిచికారీ చేయలేదు, అక్కడైతే పచ్చగా అయితే ఉంది చూడండి. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, పచ్చగా అయితే ఉంది. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఈ నార్మడి ఒడ్లు చల్లుకు ముందే మందు పిచికారీ అయితే చేశాను, మళ్ళీ అయితే చల్లలేదు. ఆ విధంగా చేసుకోవాలి. ఇక అలాంటి దానికి ఇక బ్యాన్ చేయాలి, గడ్డి మందు బ్యాన్ చేయాలనేసి ఇంకా పోతుంటారు. బ్యాన్ చేయాలనేసి అధికారులు కూడా వాళ్ళ మీద మందు అమ్మే వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఒత్తిడి అయితే చేస్తుంటారు. ఇక ఇలాంటివన్నీ బ్యాన్ చేసి మనకు ఖర్చులు పెరిగిపోతే ఇలాంటి ఇప్పటికే చాలా ఖర్చులు అయితే ఎక్కువగా అయితే వచ్చేస్తున్నాయి. ఎరువుల ధరలు, మందు ధరలు ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. ఖర్చులు అయితే ఇంకా కూలి ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి ఖర్చులు ఎలా భరిస్తారండి? అందుకే చెప్పేది, ఇలాంటి దానికి. ఇంకొకటి, ఎవరో ఒకరు ఆత్మహత్య అయితే చేసుకుని చనిపోతుంటారు. అది గడ్డి మందు తాగేస్తున్నారు. ఇంకా చనిపోవడం కోసం ఆత్మహత్య చేసుకోవాలి. అప్పుల పాలైపోయి వ్యవసాయం చేసి కౌలుకు భూములు తీసుకొని వ్యవసాయం చేసి నష్టపోయి అప్పుల పాలైపోయి ఆ విధంగా అలాంటి వాళ్ళు వచ్చేసి గడ్డి మందు తాగేసి చనిపోతున్నారు. ఆ విధంగా అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో చనిపోతుంటే అది బ్యాన్ చేయాలనేసి తెలియజేస్తున్నారు. అలాంటి దీనికి బ్యాన్ చేస్తే ఎవరికి నష్టం ఉంటుందండి? అదే దానికి ఏది పరిష్కారం ఏంటంటే, కౌలుకు తీసుకొని కౌలుకి భూములు తీసుకొని వ్యవసాయం చేయడము అది వేస్ట్. అలా తీసుకొని వ్యవసాయం చేసి నష్టపోయే బదులు ఏదో ఒకటి అక్కడ పెట్టే పెట్టుబడులు
ఓకేనా. ఇక్కడ పెట్టే పెట్టుబడులు డబ్బులు, దాని మీద పంటల మీద పెట్టే పెట్టుబడులు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే మంచిది, అలా చెప్పండి. అంతేగాని బ్యాన్ చేయడము, మందులు అమ్మే వాళ్ళ దగ్గర ఒత్తిడి చేయడము, మనకు ఇబ్బంది చేయడము, రైతులకు ఇబ్బంది చేయడము, ఇలాంటివన్నీ ఎందుకు? ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఇక్కడ మందు పిచికారి అయితే చేసుకుంటాను, శుభ్రంగా అయితే ఉంటుంది. పాములు గీములు కూడా ఏమీ ఉండవు, శుభ్రంగా ఉంటాయి. ఈ విధంగా గడ్డి ఉంటే ఇంకా పాములు గిమ్ములు ఇవన్నీ తిరుగుతుంటాయి, శుభ్రంగా ఉంటుంది కదా. ఇక్కడ మందు పిచికారి అయితే చేస్తుంటాను, శుభ్రంగా దారి అయితే పెట్టుకుంటాము. అలాంటిది మీరు బ్యాన్ చేస్తే మనము ఇక కోసుకుంటూ ఉండాలా, ఇక పార తీసుకొని ఇవన్నీ చేసుకుంటూ ఉండాలా, లేదంటే ట్రాక్టర్ పిలిపించుకొని ఇంకా రోడ్డును టిల్లర్ కుట్టించుకుంటూ ఉండాలా. ఇవన్నీ మనకు తెలుసండి, రైతులు కూడా తెలుసు. కాకపోతే దాన్ని కాస్త మందు పిచికారి చేసేటప్పుడు ఆ మందు ఈ మందు అనేది మందులు తప్పకుండా దాన్ని సపరేట్గా అయితే పెట్టుకోవాలి. వాళ్ళకు కొంతమందికి చదువు అయితే రాదు కదా, ఆ మందు ఈ మందు రెండు కలపడము, ఈ విధంగా పంటల మీద మందు పిచికారి చేయడము, పంటలు కాలిపోవడము, ఇలాంటివి కూడా చేస్తుంటారు పొరపాట్లు. అలాంటివి చేసి కూడా నష్టాలు అయిపోతున్నారు. అలాంటివి అంటే వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళు ఉంటారు కదా, శాస్త్రవేత్తలు, వాళ్ళకు తెలియజేయాలి, రైతులకు తెలియజేయాలి. అంతేగాని ఇలాంటి మందును బ్యాన్ చేసుకొని రైతులకు ఇబ్బంది చేస్తే ఏంటండి? అసలు మీరు ఈ పసుపు మొలకలు రాకముందు షార్ట్ వీడియోలో చూడండి ఎంత గలీజ్గా ఉందో. అసలు అది కలుపు తీయాలంటే ఎంత ఖర్చు అవుతుందో, అసలు పంట కూడా వదిలేయాల్సిన అంతగా పంట కూడా వదిలేయాలి అన్నట్టుగా ఉంటుంది, అలా ఉంటే ఉంటుంది. అందుకనేసి ఇలాంటివి రైతులకు తెలియజేయండి, వ్యవసాయం కౌలు తీసుకుని వ్యవసాయం చేసే వాళ్ళకు ఆ విధంగా తెలియజేయండి. అలాగే మందు కొంతమందికి చదువు రాని వాళ్ళకు వీళ్ళకు ఆ మందులు రైతులందరూ కూడా గమనించాలి. ఈ గడ్డి మందులు అనేది పక్కన పెట్టుకోండి, ఎక్కడో ఒక చోట కేవలము కాలువలకు గినాలకు ఇక బీడు భూములు అలాంటి చోట అయితే మందు పిచికారీ చేయండి. అనవసరంగా ఆ మందు పిచికారీ చేసేటప్పుడు దేనికైనా పంటల మీద ఆ మందు ఈ మందు కలిపేస్తే తప్పకుండా పంట అయితే కాలిపోతుంది. ఇంకొకటి, ఆ మందు తాగితే చాలా త్వరగా మనిషి అయితే చనిపోతాడు, తప్పకుండా తాగితే మనిషి అయితే బతకడు, చనిపోతాడు. ఇంకా గడ్డి మందు కూడా దీని మీద గడ్డి మీద కూడా పిచికారీ చేస్తే తప్పకుండా గడ్డి అయితే చనిపోయి ఇంకా లేట్గా రావడము జరుగుతుంది. ఇంకొక విషయము, ఆ మందు బ్యాన్ చేయడం ఏంటంటే భూములు కూడా కొంచెము దెబ్బతింటాయి, ఇంకా వానపాము పురుగులు అది కూడా లోపల వెళ్ళిపోతాయి, అదనేసి తెలియజేస్తున్నారు. అవన్నీ అనుకుంటే అసలు కనీసము వ్యవసాయం కూడా చేయలేరు అవన్నీ అనుకుంటే. ఇంకా మనము ఈ పసుపు పంట పండించే ముందు దీంట్లో పశువుల ఎరువు కూడా తోలి, ఓకేనా, 10 టిప్పులు, ఒక ఎకరాకు 10 టిప్పులు, ఆ విధంగా పశువుల ఎరువు కూడా తోలి, ఈ విధంగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ అది కూడా తోలుతాము. ఇంకా కెమికల్ ఫార్మింగ్, ఇంకా దీంట్లో రసాయన ఎరువులు కూడా వాడతాము, రసాయన మందులు కూడా పిచికారీ చేస్తాము, అన్నీ చేస్తాము, అన్నీ చేయాల్సిందే. ఇప్పుడు ఒక మనిషి ఈ భూమి మీద బతకాలంటే కేవలము ఆకుకూరలు ఇంకా కూరగాయలు తిని పండ్లు తిని బతకగలుగుతాడా? బతకలేడు కదా. ఎన్ని రకాలైతే తినాలి తెలుసా? మటన్ తినాలి, ఇవన్నీ ఉన్నాయి, ఎన్నో రకాలైతే తింటారు. తన బాడీని శరీరానికి బలంగా ఉంచుకోవడం కోసము ఎన్ని రకాలైతే తింటారు తెలుసా? దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. కేవలము ఆర్గానిక్గా అదే తినేస్తే బతికేస్తాడా? శక్తి ఉంటుందా? ఉండదు. అవన్నీ ఆ కాలము పోయింది, ఈ కాలము ఉంది. ఆ విధంగా మనము మంచి దిగుబడితో పంటలు అయితే పండించాలి. మంచి దిగుబడితో పంట పండిస్తేనే మనకు లాభాలు అయితే చూడగలుగుతాము. రేట్లు లేని సమయంలో మంచి దిగుబడితో పంట పండితే అప్పుడు మనకు రైతులకు లాభాలు చూడగలుగుతారు. అంటే దిగుబడి అయితే పెరిగింది కాదా, పెరిగితే ఆ పంట మీద అప్పుడు వచ్చేసి రేట్ తక్కువ ఉన్నా కూడా తనకు లాభము లేదంటే తను పెట్టిన పెట్టుబడులైనా కనపడతాయి. ఇప్పుడు మంచి దిగుబడితో పండించలేకపోతే కనీసము ఆ రేటు కూడా లేకపోతే ఏం చేస్తాడండి ఆ రైతు? ఈ విధంగా అప్పులు పాలవుతాడు. అందుకనేసి ఇవన్నీ కాదు, ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచన చేసి గమనించండి. నేను చెప్పింది అన్నీ మీకే తెలుస్తుంది. అనవసరంగా ఇలాంటివన్నీ వాళ్ళ మీద పోయి వాళ్ళ మీద ఒత్తిడి చేయడము, వీళ్ళ మీద ఒత్తిడి చేయడము, రైతులకు ఇబ్బంది చేయడము అలా చేయొద్దండి. ఇంకా ఇదైతే దొరకక, గ్లైఫోసేట్ అనే మందు దొరకక ఇంకా కర్ణాటక రాష్ట్రం నుండి తెప్పించుకొని మందు పిచికారీ అయితే చేసుకుంటున్నారు. అది రైతు ముందుగా అది తెలివిగా వాడాల, అది తనకు తెలియజేసుకోవాలి ముందు వాళ్ళకు
తెలియజేసుకొని చేయాలి. ఏదైనా కూడా తెలియకుండా చేయకూడదు. ఒకసారి చూడండి, ఈ గిన్నెము ఒకసారి చూడండి, మొత్తము ఎలా ఉందో చూడండి. ఆ విధంగా శుభ్రంగా అయితే ఉంటుంది. దానికి నేను ఇప్పుడు మందు పిచికారీ చేయకుంటే ఇప్పుడు కొడవలు తీసుకొని కోసుకుంటుంటే ఒక రోజు పడుతుంది. ఎన్ని గంటలు పడుతుంది? అదే మందు తీసుకొచ్చాము, మందు పిచికారీ చేసాము, అది మొత్తము చనిపోయి బాగా ఒత్తిపోయి ఇంకా లేట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత గలీజ్ ఉందో, దాన్ని కూడా చేసుకోవాలి. ఇంకా ఆ విధంగా అయితే చేసుకోవాలి. అది రైతులకు తెలుసుకోవాలి, రైతులు తెలుసుకోవాలి, మీరు కూడా తెలియజేయాలి. అంతేగాని ఒత్తిడి చేసి అది చేసి ఇది చేసి మనకు కూడా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కదా. ఇంకా కేవలము ఆర్గానిక్ వ్యవసాయం చేయండి అదనేసి ఇదనేసి, ఆర్గానిక్ వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం చేస్తే పంటలు మంచి దిగుబడితో పండుతాయా? పండవు కదా. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మనిషి కేవలము ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినే బతికేస్తాడా? లేదు కదా. రకరకాలవి అయితే తినాలి కదా. ఆదివారం వస్తే ఎక్కడ ఉంటారు? చేపలు, మటను, చికెను, ఇంకా మటన్లో చాలా రకాలైతే ఉంటాయి. ఎన్ని రకాల అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి ఎన్ని రకాలు తింటాడు తెలుసా మనిషి. కేవలం అదే తింటే తన దగ్గర బలం అయితే ఉంటుందా? ఇంకా అనారోగ్య పాలవుతారు. ఈ కెమికల్ వ్యవసాయం చేసి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనేసి అదనేసి చెప్తుంటారు. ఇవన్నీ ఆ కాలం మొత్తము పోయిందండి. ఆ కాలంలాగా ఈ కాలంలో అయితే చేయలేరు ఎవరు కూడా. ఆ యూరియా చల్లకుండా వ్యవసాయం పంటలు పండించడము చేయగలుగుతాడా? ఇంకా ఫాస్ఫేట్లు అవి ఇవి చల్లకుండా రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండుతాయా? ఇవన్నీ కాదండి. ఒక పప్పాయ పంట చెట్టు నాటుకొని దానికి ఒకసారి ఫాస్ఫేట్ కానీ, పొటాష్ కానీ, యూరియా కానీ ఆ విధంగా వాడుకుంటూ పశువుల ఎరువు కూడా వేసుకుంటూ చూడండి ఎలా ఉంటుందో. కేవలం నువ్వు పశువుల పేడ తెచ్చుకొని ఆ జీవామృతం వాడుకుంటూ ఆ చెట్టుకు ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. కాయలు ఎలా ఉంటాయో సైజు చూడండి. దానికి మంచి 70 కాయల వరకు అవుతాయి. 60 నుండి 80 కాయలు కూడా కాస్తాయి. కేవలం ఏదో జీవామృతం వేసుకుంటూ ఏదో పశువుల ఎరువు వేసుకుంటూ అది చేసుకుంటే దానికి ఎన్ని కాయలు ఉంటాయి, కాయల సైజు ఎలా ఉంటుంది, ఈ కాయల సైజు ఎలా ఉంటుంది? అర్థం అసలు వాడిని ఇవన్నీ చెప్పడం కాదు, చేసేవానికి తెలుస్తుంది. కేవలం సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, ఇంకా జీరో బడ్జెట్ వ్యవసాయం అంట. జీరో బడ్జెట్ ఏంటిది? జీరో బడ్జెట్ అసలు వ్యవసాయం చేయగలుగుతాడా? జీరో బడ్జెట్ అంట. పెట్టుబడి లేని వ్యవసాయం అంట. ఇవన్నీ పాసిబులా? ఎవరది అసలు ఎవరు చెప్పాడో ఏమో ఈ విధంగా కూడా చెప్తున్నారు. జీరో బడ్జెట్ అంటే పెట్టుబడి లేని వ్యవసాయం అంట. అసలు ఇప్పుడు ట్రాక్టరు సేద్యాలు చేసేదానికి ఖర్చులు కావా? పెట్టుబడి లేని వ్యవసాయం అంట. అసలు పెట్టుబడి లేని వ్యవసాయం ఏముంటుందండి? అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అధికారులు కూడా తెలుసుకొని అవన్నీ వాళ్ళ మీద ఒత్తిడి చేయడము ఆపండి. అవన్నీ మనకు తెలుసు, రైతులకు తెలుసు. కొంతమంది రైతులు, చదువురాని రైతులు ఈ విధంగా అది నేను చెప్పినట్టుగా చేస్తే దాన్ని పంటలను రక్షించుకోవచ్చు. అనవసరంగా పంటలు కూడా కొంతమంది ఆ మందు ఈ మందు చేసేసి కలిపేసి మందు పిచికారీ చేసుకునే పంటలు అయితే కాలిపోతాయి. ఇంకా పంట మొత్తం అసలు రాదు, చేతికి రాదు, అప్పుల పాలవుతారు. ముందుగా ఆ దరిద్రము వదిలేయండి. భూములు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడము, అది మీ దగ్గర డబ్బు ఉంటే చేయండి, డబ్బు లేకపోతే చేయొద్దండి. అనవసరంగా అప్పులు తెచ్చి ఈ విధంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడము అది ఆపండి. చాలా మంచిది. మీరు పండించినంత మాత్రాన ఇంకా దొరకదు అనుకుంటే, మనకు తిండి దొరకదు అది అనుకుంటే ఏం కాదు. మీరు ఏదో ఒకటి రోజు వచ్చే పనులు చేసుకోండి, లేదంటే ఏదైనా చిన్న వ్యాపారాలు చేయండి, అది చేయండి. ఇది వ్యవసాయం అనేది ప్రకృతి మీద ఆధారపడి బతికేది. నా మీద నీ మీద ఆధారపడి బతికేది. మా మీద మేము చేయాల్సింది చేయాలి, కానీ ప్రకృతి మీద ఎక్కువగా అయితే ఉంటుంది. వాతావరణము అనుకూలంగా ఉండాలి. దానికి కూడా ఎప్పుడు ఏ సీజన్లో వేయాలి, వాతావరణము అనుకూలంగా ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టి మేము సీజన్లను బట్టి వేస్తుంటాం, చేయాలి. ఇక చివరి దశలో ఇప్పుడు వరి పంట ఉంటుంది. చివరి దశలో బాగా ఆ నీళ్ళు ఆరబెట్టేసిన తర్వాత ఇక చివరిలో ఇప్పుడు గాలివాన వచ్చి అలాగే వరదలు కూడా వచ్చేసి తుఫాన్ కానీ వరద ఈ విధంగా వచ్చేస్తే ఎక్కువ వర్షాలు పడితే మొత్తము పడిపోతుంది.
నేలపాలు అవుతుంది. ఇంకా అలాగే ఎక్కువగా వర్షం పడితే నీళ్లు నిలబడిపోవడం వల్ల ఆ నీళ్లు తీసుకుంటుంటాము, మళ్ళీ పడిపోతుంటే ఇంకా సోడు నెలల్లో అదంటే ఏం చేస్తారు, కుళ్ళిపోతుంది వరి పంట అయితే. ఇప్పుడు పసుపు పంట అయితే ఆ విధంగా చివరి దశలో తవ్వేట విధంగా అది కూడా ఎక్కువగా వర్షాలు పడి ఇంకా ఈ విధంగా చేస్తుంటే వరదలు ఎక్కువగా నీళ్ళు నిలబడిపోయి అది అనేసి చేసే పద్ధతి అయితే చేస్తుంటాము, కుళ్ళిపోతుంది. ఇంకా అరటి చెట్లు అని పుప్ప చెట్లు అని అవన్నీ అయితే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు బాగా మంచి కాయలతో పండుతుంటాయి. ఓకేనా, ఇంత చెట్టు ఇంతవరకు వచ్చినప్పుడు కాయలు అయితే ఇక్కడ నుండి వస్తుంటాయి. సుమారుగా 30-40 కాయలు అయితే ఉంటాయి. అలాంటి సమయంలో ప్రకృతి అనుకూలంగా లేకపోతే గాలివాన వస్తే పడిపోతాయి, గాలికి తెగిపోతాయి. పుప్ప చెట్లు, అరటి చెట్లు ఇలాంటివి కూడా ఉంటాయి. వడగళ్ళ వానలు కూడా వస్తాయి. ఇవన్నీ తెలుసుకోండి. ఇది ప్రకృతి మీద ఆధారపడి బతుకుతుంది కాబట్టి వ్యవసాయం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఇలాగే దీనివల్లే చాలామంది ఈ ప్రకృతి అనుకూలంగా లేకపోవడం వల్లే ఇది ఇంకా పెట్టుబడులు కూడా పెరగడం వల్లే దీంట్లో వ్యవసాయం కూడా ఎక్కువగా జరుగుతూ ఉండడం వల్లే అలాంటి రైతులు అయితే వ్యవసాయం కూలి తీసుకుని వ్యవసాయం చేసే వాళ్ళ రైతులు అయితే చనిపోవడం అయితే చూస్తుంటాము. ఇంకా సొంత భూములు ఉన్న వాళ్ళ రైతులు కూడా చనిపోయిన వాళ్ళు కూడా చూసాము. ఇలాంటివన్నీ ఉన్నాయనేసి చెప్తున్నాను. దీని మీద కూడా ఇంకా బ్యాన్ చేయడము అదనేసి తెలంగాణ ప్రాంతంలో అయితే లాయర్ గారు ఎవరో వాళ్ళు సుమారుగా మంత్రుల దగ్గర కోర్టుకు అదంతా కూడా తిరుగుతున్నారు. అర్థం చేసుకోండి మీరు కూడా. రైతులు కూడా తెలుసు, కాకపోతే రైతులు చదువురాని రైతులు వాళ్ళు వీళ్ళు ఏదో పొరపాటు చేయడం వల్ల అది కూడా చేస్తున్నారు. ఇంకా అప్పుల పాలయ్యి కూడా తాగేస్తున్నారు. అదనేసి తెలియజేయడం కోసమే తెలియజేస్తున్నాం. చూడండి, ఎక్కడైనా కలుపు అయితే ఉందా? ఇప్పుడు లైట్గా ఇప్పుడు కలుపు పడుతుంది, తుంగ కానీ ఏదో ఒకటి కలుపు అయితే ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు పడినప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు గడ్డి మందు పిచికారీ చేస్తామా? గడ్డి మందు పిచికారీ చేస్తే మొత్తం కాలిపోతుంది, చెడిపోతుంది, మొత్తం నష్టపోతాము. అలా చేయము. ఇప్పుడు కలుపు పడినప్పుడు తవ్వకాలు అయితే చేపిస్తాము. చిన్న పార అయితే ఉంటుంది కదా, అలాగా ఇంకా చేతుల ద్వారా గడ్డి పీకుతాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కలుపు అయితే పడుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ మొలకలు అయితే వస్తున్నాయి చూడండి. ఈ విధంగా మొలకలు అయితే తప్పకుండా అన్నీ వస్తాయి. ఈ విధంగా కలుపు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక పార తీసుకొని, చిన్న పార అయితే తీసుకొని తవ్వకాలు అయితే చేపిస్తాము. ఇక 2 వారాల తర్వాత కలుపు అయితే పడుతుంది తప్పకుండా. ఈ విధంగా మనము చేసే పద్ధతిగా చేస్తాము. ఓకే అండి, చూశారు కదా, అదనేసి చెప్తున్నాను. తప్పకుండా ఏమి అవ్వదు. ఇంకా వానపాము పురుగులు లోపల వెళ్ళిపోతాయి, బయటికి రావు. అది ఇది అంటే ఏం చేసేది ఉంటుందండి. చూడండి, ఇక్కడ మొత్తం ఎక్కడైతే పసుపు వేస్తారో, పసుపు ఉందో కింద తప్పకుండా వస్తుంది, రాకుండా పోదు. చూడండి, వస్తున్నాయి చూడండి. ఇది కాకపోతే అవి మొలకలు పసుపు కొమ్మలు వేసి ఉంటాం కదా, ఆ మొలకలు కింద నుంచి వచ్చేది అదా కొంచెము లేట్గా అయితే ఉంటాయన్నమాట. ఆ విధంగా చూడండి, మొత్తం అయితే వచ్చేసాయి చూడండి. సుమారుగా 80% అయితే వచ్చేసాయి. ఇంకా 20% అయితే వచ్చేది ఉంది. చూడండి ఎంత గలీజ్గా ఉన్నదో ఒకసారి చూడండి. మొత్తము కాలువలకు గినాలకు ఈ విధంగా మందు పిచికారీ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఏమైనా అయిందా, కాలిపోయిందా? చూడండి, రాకముందనే ఈ మొలకలు రాకముందనే మనం చేసే పద్ధతిగా అయితే చేస్తాము. గడ్డి మందు లేకపోతే బ్యాన్ చేస్తే, గడ్డి మందు దొరకకపోతే గడ్డి ఎంత పడిపోతుందంటే అసలు అది ఎంత ఖర్చు వస్తుందంటే మీకు తెలుసా? అసలు వ్యవసాయం చేయడం కూడా ఇష్టపడాడు. ఇంకా ఎరువుల ధరలు, మందు ధరలు ఇవన్నీ కూడా ఉంటాయి. ధరలు లేకపోతే అవి కూడా మళ్ళీ అవన్నీ ఒత్తిడి చేసి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చేస్తుంటారు. ఇలాంటివన్నీ చేసుకుంటే ఉపయోగం ఉండదు. ఈ విధంగా తెలియజేయాలి రైతులకు. ఓకే అండి, చూశారు కదా, బాయ్.